హాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సినీ నటి జయసుధ భర్త అలనాటి నటుడు జితేంద్ర సోదరుడైన నితిన్ కపూర్ ముంబైలో తన ఆఫీసులో అనుమానాస్పదంగా మృతి చెందారు. అది సహజ మరణమా, ఆత్మహత్య అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. నితిన్ కపూర్ కి జయసుధతో 1985లో వివాహం జరిగింది. వారికి నిహార్, శ్రేయన్ ఇద్దరు కుమారులు. అందులో ఒకరు హీరోగా కూడా బస్తీ అనే సినిమాలో చేశారు. నితిన్ కపూర్ జేఎస్కే కంబైన్స్ ను ప్రారంభించి నిర్మాతగా పలు సినిమాలు నిర్మించాడు. అంతేకాకుండా ఆశాజ్యోతి లాంటి పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. జేఎస్కే కంబైన్స్ బ్యానర్ పై తెలుగులో హ్యాండ్స్ అప్, కలికాలం, కాంచన సీత, అదృష్టం, వింత కోడళ్ళు, హిందీలో మేరా పతి సిర్ఫ్ మేరా హై అనే సినిమాలు తీశారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం నితిన్ కపూర్ గత 18 సంవత్సరాలుగా నిరుద్యోగిగా ఉండడంతో కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నట్లు, ఏడాదిన్నర పైగా సైక్రియాటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పారు. నితిన్ కపూర్ మరణ వార్త విన్న జయసుధ హుటాహుటిన ముంబై వెళ్ళింది. నితిన్ కపూర్ మరణానికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది. నితిన్ కపూర్ మరణ వార్త బాలీవుడ్, టాలీవుడ్ లను కలిచివేసింది.